మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం. యెహోవా ఉగ్రత దినమున తమ వెండి బంగారములు వారిని తప్పింపలేకపోవును. రోషాగ్ని చేత భూమి అంతయు దహింపబడును. హఠాత్తుగా ఆయన భూనివాసులందరినీ సర్వనాశనము చేయబోచున్నాడు. చదివినటువంటి వాక్య భాగంలో యెహోవా దినం అనగా ఆయన రాకడ దినం ఒకటి సంభవింపబోతుంది. ఆయన ఈ భూమిని దర్శించడానికి రాబోతున్నాడు. ఆయన రోషాగ్ని చేత రాబోతున్నాడు, మహా ఉగ్రత చేత రాబోతున్నాడు అన్న సంగతిని మనం ఇక్కడ చూస్తున్నాం. మరియు ఆయన ఈ భూమి అంతటిని తన అగ్ని చేత కాల్చివేస్తాడని, మరియు ఆయన భూనివాసులందరినీ హఠాత్తుగా సర్వనాశనము చేస్తానని కూడా వాక్యం ద్వారా ప్రభు సెలవిస్తున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే సర్వనివాసులను ఆయన ఎందుకు నాశనం చేస్తారు? ఆయనను ఆశ్రయించి ఆయన రక్తంలో కడగబడి ఆయన కొరకు ఎదురు చూస్తూ ఆయన స్వారూప్యంలోకి మార్చబడుతూ ఆయన ఆత్మశక్తి చేత నింపబడి ఆయనను ప్రకటిస్తూ ఆయన కొరకు జీవిస్తున్న వారిని కూడా అందరితో పాటు సర్వనాశనం చేస్తాడా అంటే కానే కాదు. ఆయన నాశనము చేయబోనది ఎవరిని అని చూసినట్లయితే 17వ వచనంలో చూస్తాం. జనులు యెహోవా దృష్టికి పాపము చేసిరి గనుక నేను వారి మీదకి ఉపద్రవమును రప్పింపబోచున్నాను. ఎవరైతే పాపంలో ఉంటారో, ఎవరైతే పాపానికి పట్టబడి ఉంటారో, ఎవరైతే పాపానికి కట్టబడి ఉంటారో, ఎవరైతే పాపపు రొచ్చులో ఈ జీవితం మాకు సంతోషంగా ఉంది అని అనుకుంటూ జీవిస్తారో అటువంటి వారికి ఈ ఉగ్రత దినం మహా ఉపద్రవంగా వారి మీదకి రాబోతుంది. అయితే మరి ఆయన పరిశుద్ధులను గురించి ఆయన ఏమి సెలవిస్తున్నారు అది కూడా మనం చూస్తాం. 1వ అధ్యాయంలోనే 7వ వచనం. ప్రభువైన యెహోవా దినము సమీపమాయెను. ఆయన బలి ఒకటి సిద్ధపరిచి ఉన్నాడు. తాను పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించి ఉన్నాడు. యెహోవా సన్నిధిని మౌనముగా ఉండుడి. ఇక్కడ మనం చూస్తాం, ఎవరెవరైతే ఆయన కొరకు కనిపెట్టుకుని ఉన్నారో, ఎవరినైతే ఆయన పిలిచి ఉన్నాడో, ఎవరైతే ఆయన పిలుపును విని ఆయన వైపుకు తిరిగి ఉన్నారో వారిని ఆయన ప్రతిష్ఠించుకొని ఆయన రాజ్యానికి వారసులుగా చేసుకుంటాడు. అయితే ఎవరైతే పాపములో ఉంటారో వారి మీదకి ఉగ్రత ఉపద్రవము వలె రాబోతున్నది. ఆ దినమున ఏది కూడా అక్కరకు రాదు, ఏది కూడా ఆశ్రయంగా నిలబడలేదు. వారు అనుకుంటారు కదా, మేము బాగా ధనవంతులము, మాకు మంచి ఆధిక్యత ఉంది, మేము గొప్ప అధికారమును కలిగిన వారమై ఉన్నాము, మా పేరు ప్రఖ్యాతులు దేశ నలుమూలలా వ్యాపించి ఉన్నవి, మా బలానికి ఎన్నో బహుమానాలు వచ్చి ఉన్నవి, మాకు ఎదురు లేదు, మాకు తిరుగు లేదు అనేటువంటి లోక సంబంధమైనటువంటి మాటలతో డంబాలతో నిలిచి ఉంటే ప్రభు వాక్యం సెలవిస్తున్నది, ఆ ఉగ్రత దినమందున మీరు ఆశ్రయించినది ఏది కూడా మీకు అక్కరకు రాదు. మీరు సంపాదించిన ధనమైన, మీరు కూడబెట్టిన బంగారమైనా, మీరు స్వాధీనం చేసుకున్న ఆస్తిపాస్తులైనా, మీరు విలాసవంతంగా కట్టుకున్న గృహాలే అయినా, మీరు నా వారు అని చెప్పుకునేటువంటి బంధువులు ఎంతమంది ఉన్నా, నా మాట విని యుద్ధానికి సిద్ధమయ్యేవారు నా ప్రక్కనే ఉన్నారని చెప్పుకుంటూ ఉన్నా, ఎన్ని చేసినప్పటికీ వాటిలో ఒక్కటైనను అక్కరకు రాదు. అవి దేవుని ఉగ్రతలో నుండి మిమ్మల్ని తప్పించలేవు అనే వాక్యం సెలవిస్తున్నది. కనుక ఈ వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, దేవుని రాకడ బహు సమీపంగా ఉన్నది. మనము ఆయన పిలుపుని విని ఆయన వైపుకు తిరిగినట్లయితే మనం ప్రతిష్ఠించబడిన వారముగా, ఆయన చేతిలో కాపుదల పొందుకున్న వారముగా ఆయన రాజ్యానికి మనం వారసులుగా మార్చబడతాం. అయితే ఇంకా పాపములోనే, వ్యసనాల్లోనే, బంధకాలలోనే ఉన్నట్లయితే వాటి నుండి మనం విడుదల పొందవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే యెహోవా ఉగ్రత దినం త్వరగా రాబోతున్నది, అది శీఘ్రముగా వచ్చుచున్నది. ఆలకించుడి, యెహోవా దినము వచ్చుచున్నది. పరాక్రమశాలులు మహారోదనము చేదురు. ఆ దినమును ఉగ్రత దినము, శ్రమయు ఉపద్రవము, మహానాశనమును కమ్ము దినము, అంధకారమున గాఢంధకారమును కమ్ము దినమును, మేఘములను గాఢంధకారమును కమ్ము దినము. ఆ దినమున ప్రాకారము కలిగినటువంటి పట్టణములు, గోపురములు కట్టుకున్నటువంటి పట్టణాలు, ఎంతో మంది యుద్ధానికి సిద్ధమైనటువంటి సైనికులు ఉన్నారు అని చెప్పుకుంటున్నప్పటికీ ఆ దినమున ఏది కూడా అక్కరకు రానే రాదు. కనుక మనం నేడు అనేటువంటి సమయం ఉండగానే
నేడే రక్షణ దినం అని మనం ఆయన తట్టు తిరిగినట్లయితే, ఆయన వైపుకు మనం తిరిగినట్లయితే, మన మనస్సును ఆయన వైపుకు ఎత్తినట్లయితే, మన కనుదృష్టి ఆయన వైపు పెట్టినట్లయితే, ఆయన మనలను రక్షించగలిగినటువంటి శక్తిమంతుడు. ఆయన మనలను రక్షించడానికి తన ఉన్నతమైనటువంటి సింహాసనమును మహిమను విడిచి శరీరధరగా ఈ భూమి మీదకి దిగివచ్చి మన పాప విమోచన కొరకు క్రయధనమును చెల్లించి, రక్తాన్ని చెందించి, పరిశుద్ధుడిగా మరణించి ఆయన కార్చిన రుధిరము చేత మనకు రక్షణ కలుగు చేశాడు. ఇది ఆయన మనకిచ్చినటువంటి గొప్ప సదవకాశం. ఇది చూచి కూడా, ఇది తెలుసుకుని కూడా ఇంకా రక్షణ పొందక, ఇంకా ఆయన వైపుకు తిరగ పాపంలోనే నిలిచి ఉంటే ఆ దినమున ఆ ఉపద్రవమును తట్టుకొని తాళగలిగినటువంటి స్థితి ఎవరికీ లేదు. అది మహా ఉగ్రత, గొప్ప ఉగ్రత, మహానాశన దినము, గొప్ప రోదన కలిగేటువంటి దినము అని వాక్యం మనకు సెలవిస్తున్నది. కనుక ఆ దినమును మనం తప్పించబడాలంటే ఒకే ఒక్క మార్గం, నేనే మార్గము సత్యము జీవమై ఉన్నానని చెప్పిన ప్రభువు వైపుకు మనము తిరిగినట్లయితే, ఆయన సత్య మార్గంలో మనం అడుగు వేసినట్లయితే, ఆయన కొరకు మనం ప్రతిష్ఠించుకున్నట్లయితే, ఆయన రక్తంలో మనం కడగబడినట్లయితే మనము రక్షించబడగలుగుతాము. ఒకవేళ అది కాదు అని తిరిగినట్లయితే, ఆయనకు ఎదురెదినట్లయితే ఉగ్రత దినమునకు సిద్ధమవుతున్నాం అన్న సంగతి వాస్తవం. ఈ జఫన్య గ్రంథం అంతా యెహోవా దినము అనేటువంటి ఒక్క అంశం మీదే గ్రంథం అంతా ఉంటుంది. దాని అర్థం ఆయన ఉగ్రత దినం గురించి, ఆయన రాకడ దినమును గురించి మాటి మాటికి ఒక మాట తర్వాత మరొక మాట, మరొక మాట తర్వాత మరొక మాట చెప్తూ ఆయన రాకడ బహు సమీపంగా ఉన్నదని తన సేవకుని ద్వారా ప్రభు ఈ గ్రంథాన్ని గ్రంథస్థం చేయించారు. మనము దీనిని చదివిన వారంగా ఆయన ఉగ్రత దినమును కొరకు మనము సిద్ధపడలేము. ఆయన రక్తంలో కడగబడిన రాజ్యానికి వారసులు అవడానికి ఆయన మనల్ని ఏర్పరచుకుని ఉన్నాడు, పిలిచి ఉన్నాడు అన్న సంగతిని మనం గుర్తించినట్లయితే ఆయన స్వాస్యంగా మనం ఆయన సన్నిధికి చేరగలుగుతాం. ఈ లోక సంబంధంగా అయితే ఏదైనా ఉపద్రవం వస్తే తప్పించబడడానికి తెలిసిన వారిని, అధికారాలను, రాజ్యాంగాలను వాడుకొని తప్పించబడతారు. అయితే ఆయన ఉగ్రత దినమున ఆ ఉపద్రవమును తప్పించుకోవడానికి ఏ సిఫారసులు, ఏ మాటలు, ఎవరి యొక్క ఆధిపత్యాలు, అధికారాలు చల్లనే చల్లవు. అందుకే వాక్యం సెలవిస్తుంది, ఆ దినమున మీరు అనుకున్నటువంటి ఏ బలము కూడా అక్కరకు రాదు, ఏది మిమ్మను తప్పించలేదు. ఆయన రోషం కలిగి రాబోతున్నాడు. ఆయన రోషం ఎదుట ఎవరు నిలవబడలేరు. ఈ భూమి మహావేంద్రముతో పంచభూతములు లయమైపోతాయి. మరియు ఆయన గొప్ప ఉగ్రత చేత ఈ భూమి మీద ఉన్నటువంటి పాపపు శరీరులు నరకములకు త్రోయబడతారు. ఆయన ఉగ్రతకు పాత్రులుగా మార్చబడతారు. ఆయన ఉగ్రత పాత్రలోనిది మడ్డితో కూడా పీల్చి త్రాగుతారు. కారణం పాపములో ఉండుట చేత. నేడు పాపము అనగా ఆయనను ఎరుగక, ఆయనను ఆశ్రయించక, ఆయనే రక్షకుడిని గుర్తించక ఉండటమే పాపము. ఆయనను ఆరాధించకుండా ఉండటమే పాపము. తోటి వారిని ప్రేమించకుండా ఉండడమే పాపము. అబద్ధం ఆడుటయే పాపము. వ్యభిచారము చేయటయు, దొంగతనము చేయటయు, మోసము చేయటయు, అన్యాయము చేయటయు, వ్యర్థమైన మాటలు మాట్లాడుటయు, గర్వపు పలుకులను, అహంకారమును, కుయుక్తులు, కపటమును, అల్లరితో కూడినటువంటి ఆటపాటలను, విచ్చలవిడితనమైనటువంటి జీవితమును కలిగి ఉండటే పాపము. కనుక పాపమును జయించుటకు, పాపములో నుండి తప్పించబడుటకు మనము ఆయనను ఆశ్రయించినట్లయితే ఆయన మనలను ప్రతిష్ఠిస్తాడు. ఆయన మనలను తన కౌగిలిలో భద్రపరుస్తాడు. ఆయన తన హస్తపు నీడలో మనకు క్షేమాన్ని ఇస్తాడు. ఆయన తన రక్తపు కోటలో మనకు రక్షణనిచ్చి పరలోక రాజ్యానికి వారసులుగా చేరుస్తాడు. అట్టి విధంగా ఉగ్రత దినము నుండి తప్పించబడిన వారంగా దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడదాము గాక. ఈయన మాటల ప్రతి వారిని హృదయంలో నిరకట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచి కన్నులు మూసినట్టయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షంగా తండ్రి, నా ప్రభు వాక్యం ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి. ఉగ్రత దినము రాబోతున్నదని, ఆ దినమును తప్పించబడ్డాకి అక్కడగా ఉన్నవి ఏవి కూడా ఆ దినమున తప్పించలేవని మీరు ఎంతో తేటగా సెలవిచ్చారు. ఈ వాక్యం ప్రతి వారు రక్షణ లేని వారి ఇంకా రక్షణ పొందుకుంటకు, నీ చిత్తము చేయటకు, నీ రాజ్యానికి వారసులుగా మార్చబట్టకు సహాయం అనుగ్రహించి, పాపంలో నుండి విడిపించబడటకు కూడా సహాయం అనుగ్రహించండి. ఇంకా వారి ప్రతి అవసరం అక్కరు నీ మహిమలో తీర్చి మీరు అక్కడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.